బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ 8 మంది మత్స్యకారులను అరెస్టు చేయడంపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ వారి పరిస్థితి ఎలా ఉందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీలైనంత త్వరగా తమ వారిని తీసుకురావాలని బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన 8 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్కి చెందిన కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ మీద మత్స్యకారుల కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన 8 మంది కూడా విజయనగరం జిల్లాకు చెందిన నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన వారు. ఈ అరెస్ట్ మీద మనతో మాట్లాడడానికి బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రోజుల క్రితం వేటకి వెళ్ళారు? ఎప్పటికి మీకు ఈ సమాచారం తెలుసు? తారీఖున వెళ్ళారు సార్, 13వ తారీఖున వెళ్ళారు. మాకు తెల్లవారి మా ఫోన్ వచ్చింది సార్, బోర్డు పట్టేశారని. మా 11:30 తెలిసింది సార్. మరి మాకు తెలియలేదు. గంగలోనికి వెళ్తే తిన్నట్టు నా పోతున్నాడు సార్. మాకు ఎవరు పోదించినోరు ఎవరు లేరు. నాకున్నాడు అంటూ కూడా సార్ కొడుకు. మాకు 2 పాపలండి. మా పాపకు మళ్ళీ 2 పాపలే పుట్టారు సార్. మాకు అతను తెస్తే మేము పోదించుకుంటాం సార్. మాకు ఎవరు లేరు. మా ఆయన ఉన్నాడు అంతే. మాకు సొంత ఇల్లు కూడా ఇక్కడ లేదు సార్. ఊర్లోనే ఉన్నది. ఇల్లు అంతా కమ్మలిల్లే సార్ ఊర్లోనే. మాకు ఎవరు ఎత్తే తిన్నట్టు నాపో తిన్నాడు సార్. మా అమ్మ మాకు నోడొకరోడే సార్. మా అబ్బాయి ఇంకా 2 నెలలు సమయం పడుతుంది అంటున్నా. మరి 2 నెలలు ఎలాగా బతకడం? మీరు అదే ఎలా బతకాలి ఎలా తెలియాలి తెలియదు సార్. మరి ఎలాగని మాకు తినడానికి కూడా ఇప్పుడు ఏం లేదు సార్. మాకు మా పెద్ద ఆపరేషన్ అయింది సార్. 2 ఆడపిల్లలు ఇప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. ఆయనకే డ్రైవర్ అండి. అతను 8 మంది 7కి తీసుకెళ్ళాడు అతనే. అది ఇక 13వ తారీఖున వెళ్ళారు సార్. ఇక నిన్న తెల్లవారు 10:30కి ఫోన్ వచ్చింది. అంటే ఆధార్ కార్డుల కోసం ఓనర్ చేయవలసిన పనుల్లో చేసి ఆధార్ కార్డుల కోసం ఇంటికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం సార్ మాకు తెలియట్లేదు. ఈ 8 మంది మా గురు మమ్మల్ని అంటారు కదా సార్. మా ఆయన గారు నేను ఎంత బాధపడుతుంది. నేను కూడా చిన్న పిల్లలతో ఉన్నాను సార్. అది చిన్నపిల్లలతో ఉన్నామండి. వాళ్ళు తెస్తేనే మాకు రోజొచ్చాయం అవుతుంది. మాకు మా మగవాళ్ళు ఎంత తొందరగా తీసుకొచ్చి మాకు అప్పచెప్తే మాకు అది చాలు సార్. మరి 2 నెలలు సమయం పడుతుంది అంటున్నారు. కొద్దిగా తొందరగా తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని కోరుతున్నారా మీరు? తొందరగా మాకు తొందరగా వచ్చే ఏర్పాట్లే కావాలి. వాళ్ళు తీసుకొచ్చి మాకు అప్పచెప్తే మాకు అదే చాలు. మాకు ఎవరు లేరు, తెచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఎక్కడ మేము బతకనందుకు వచ్చామండి. అద్దెలు ఇక్కడ పీజీలు అన్ని కట్టుకొని మేము ఇక్కడ బతుకుతాం. అతను వస్తే కానీ అన్ని తీర్చనే మాత్రం. రాకపోతే అతను తెచ్చకపోతే మాకే తినడానికి కూడా ఏటి ఉండదు. మళ్ళీ అతను రాబోసరికి మేము అప్పు చేసుకుని తినాలా. 8 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి సంబంధించిన వాళ్ళు అదుపులోకి తీసుకొని 24 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వారికి సంబంధించిన సమాచారం ఏమీ తమకు తెలియడం లేదని, మరోవైపు అధికారులు వారు బయటికి రావడానికి బంగ్లాదేశ్ నుండి ఇంకొక 2 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ మనుషుల్ని తీసుకురావాలని చెప్పి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులకు సంబంధించిన బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.